లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెడదామా మామగారు? అయ్యో ఇదంతా ఎందుకు? ఫేస్బుక్ లో పెట్టేస్తే చాలు కదా. కరెక్ట్. సరేనర్రా, ఇక్కడ వాళ్ళందరికీ చెప్తాం, బానే ఉంది. వీళ్ళంతా ఎలాగూ వస్తారు. కానీ శామ్ వాళ్ళ అమ్మా నాన్న రావాలి కదా. ఇంత కొద్ది సమయంలో అమెరికా నుంచి ఎలా రాగలరు? నిజమే అత్త. అమ్మా, నేను వాళ్ళతో మాట్లాడాను. మా గురించి ఎదురు చూడొద్దు, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, మేము పెళ్లికి అటెండ్ అవుతాం అన్నారు. డాడీ రావచ్చు, బట్ మమ్మీ ఎలా వస్తుంది? కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా. మనం ఏం చేసినా వాళ్ళు ఏం అనుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా శామ్ సంతోషంగా ఉండడం. ఏమండి, ఏమో అనుకున్నాను, కనబడరు గాని అన్ని పనులు బాగానే చక్కబెడతారు. అది ఇంత తొందరగా రేపట్లోగా కళ్యాణ మండపం అది వజ్రపాటి కుటుంబం వారి నిశ్చితార్థం అంటే ఏ కళ్యాణ మండపం వారు కాదంటారమ్మా. ఏమండి, మీరు బావగారు వెళ్ళి మంచి కళ్యాణ మండపం బుక్ చేయండి. త్వరగా వెళ్ళండి. అమ్మమ్మ, నాదొక స్మాల్ రిక్వెస్ట్. చెప్పమ్మా. ఈ ఎంగేజ్మెంట్ చెప్పమ్మా. ఇంట్లో, ఐ మీన్ వజ్రపాటి కాంపౌండ్లోనే జరిగితే బాగుంటుందని నా ఒపీనియన్. అంతే అమ్మమ్మ, అదే నా కోరిక. అవునవును, ఈ ఆలోచన బాగుంది. ఇంట్లో అయితే పెద్ద ఖర్చు లేకుండా అయిపోతుంది. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడి నిశ్చితార్థం కాని పెళ్లి కాని మన స్థాయికి తగ్గట్టు జరగాలి కదా. ఇదేంటి, వజ్రపాటి అంతటి గొప్ప వాళ్ళ నిశ్చితార్థం ఇలా ఇంట్లో చేయడమేంటి అని అందరూ చులకనగా అనుకోరు? సూర్య, నీ అభిప్రాయం ఏంటి? నీ ఇష్టం నాయనమ్మా. అలా కాదు బాబు, ఈ విషయంలో నీ అభిప్రాయం, నీ నిర్ణయం చాలా ముఖ్యం. చెప్పు, ఏం చేద్దాం? నిస్సంకోచంగా చెప్పు బాబు. శామ్ చెప్పినట్టు చేద్దాం నాయనమ్మా. శాముదినా, అప్పుడే సూర్య నీ మాట వినేలా చేసుకున్నావు. నువ్వు సామాన్యురాలు కదమ్మా. నో, అదేమీ కాదు. తన ఒపీనియన్ తను చెప్పాడు. ఇంట్లోనే నిశ్చితార్థం జరిగితే బాగుంటుందన్న తన అభిప్రాయంలో అర్థం ఉందనిపించింది. అందుకే సమర్థించాను నాయనమ్మా. ఏమిటో అర్థం? అది తను చెప్తేనే బాగుంటుంది. పర్లేదు, చెప్పమ్మా. పుట్టింట్లో ఈ ఫంక్షన్ జరిగితే మా మామ్ చాలా సంతోషిస్తుంది. పుట్టిల్లా? సూర్యకిది పుట్టినిల్లే కదా. అదే తను అంటుంది. చూసారా, శామ్కి నా కొడుకంటే ఎంత ప్రేమో. సరే పంతులు గారు, రేపటి ముహూర్తాన్ని ఖాయించేయండి. అలాగేనమ్మా. అలాగే పెళ్లి ముహూర్తాన్ని కూడా తొందరగా చూడండి మీరు. అలాగే చూస్తానమ్మా. నాగు, రాము, అమ్మా, ఈ క్షణం నుంచి మీరు ఆ పనుల్లో ఉండండి. హడావిడిగా చేసినా సరే ఏ రకమైన లోటుపాట్లు రాకూడదు. అలాగేనమ్మా. జయంతి, ఇట్రామ్మా. పంతులు గారికి తాంబూలం ఇవ్వు. అలాగే అత్తయ్య. ఇవ్వమ్మా.
రండి